రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్ అయిపోయారు. వాళ్ళకి సంబంధించి ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. మీరు మీ ఫేవరెట్ మెమరీ ఏంటో చెప్పండి అని ఇన్స్టాగ్రామ్లో ఒక స్టోరీ పెడితే 3,000కి పైగా రెస్పాన్స్లు వచ్చాయి. 1,00,000 మంది పైగా చూశారు. బట్ 3,000 పైగా రెస్పాన్సెస్ అన్నీ చదవలేకపోయాను, కానీ దాదాపు ఒక 1,500 నుంచి 2,000 దాకా రెస్పాన్సులు చూశాను. వాటి నుంచి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ తీసుకున్నాను. ఇంత ప్రేమ పెట్టుకున్నారు వాళ్ళిద్దరి పైన. బట్ క్రికెట్లో జీవితం లాగానే ఒక చాప్టర్ వస్తుంది. అక్కడ రిటైర్మెంట్ అనౌన్స్ చేసి తీరాలి. అందరికీ నచ్చకపోవచ్చు. వీళ్ళు మనం ఉన్నంతకాలం వాళ్ళు ఆడుతూనే ఉండాలి అని ఒక కోరిక మనలో ఉన్నా కూడా, వాళ్ళు ఎంత సూపర్ హ్యూమన్ ఎబిలిటీస్ ప్రదర్శించినా కూడా చివరికి వాళ్ళు కూడా మనుషులే. వాళ్ళు కూడా అలసిపోతారు. వాళ్ళకి కూడా రెస్ట్ కావాలి అన్న ఒక చిన్న మ్యాటర్ కనుక మనం అర్థం చేసుకోగలిగితే, ఈ రిటైర్మెంట్ అనే నిర్ణయాన్ని వాళ్ళు తీసుకున్న దానికి మనం గౌరవంగా, హుందాగా వాళ్ళకి గుడ్ బై చెప్పగలం. మరి దాని గురించి మాట్లాడుకుందామా? దిస్ లాట్ టు టాక్ అబౌట్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, వాళ్ళ టెస్ట్ కెరియర్స్. లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు స్టంప్ టేల్స్. నా పేరు కౌశిక్. ఈ వీడియో రోహిత్ శర్మ గురించి ఉంటుంది, విరాట్ కోహ్లీ గురించి ఉంటుంది. టైమ్ స్టాంప్స్లో యూ కెన్ క్లియర్లీ ఫైండ్ అవుట్ ఎవరి సెక్షన్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో. దాన్ని బట్టి మీ ఇష్టం, మొత్తం వీడియో చూడమని సజెస్ట్ చేస్తాను నేనైతే. బికాజ్ ఇండియన్ క్రికెట్కి సంబంధించిన వరకు లెజెండ్స్ ఆఫ్ దిస్ ఎరా వాళ్ళు రిటైర్ అయిపోయారు. సో వాళ్ళ గురించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ కొంచెం లెంత్ ఎక్కువైనా కూడా మెజారిటీ ఆఫ్ ద టెస్ట్ కెరీర్స్ కవర్ చేసే ఒక ప్రయత్నం చేయబోతున్నాను. సో స్టే విత్ మీ. వీడియో ఎక్కడ నచ్చినా సరే హిట్ ద లైక్ బటన్, బికాజ్ ఎక్కువ మంది వరకు వెళ్తుంది లైక్ చేస్తే. మీరు యూట్యూబ్ ఆల్గోరిథం అలానే పనిచేస్తుంది. విరాట్ ఫ్యాన్స్ అండ్ రోహిత్ ఫ్యాన్స్ బహుశా ఎంజాయ్ చేస్తారు మీ వీడియోని. అలాగే మీకు ఏమైనా నచ్చితే కమెంట్ చేయండి దాని గురించి. అలాగే ఇప్పటిదాకా ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే స్టంప్ టేల్స్కి కన్సిడర్ డూయింగ్ దాట్, బికాస్ దాట్ will give us a lot of motivation and validation. మనకి ఎందుకు ఆలస్యం, మొదలు పెడదాం విత్ రోహిత్ శర్మస్ టెస్ట్ కెరియర్. క్యాప్ నంబర్ 280, జెర్సీ నంబర్ 45. రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ లో అనుకున్నంత స్థాయిలో బహుశా తను పర్ఫామ్ చేయలేదు. తన టాలెంట్ కి తగిన న్యాయం చేయలేదని చాలా మంది నమ్ముతారు. తనని అడిగినప్పుడు ఆ పైవాడు ముందుగానే డిసైడ్ చేసి ఉంటాడు ఎవరికి ఎంత ప్రాప్తం ఉందో. నేను చేసిన దాంతో నేను సంతృప్తి చెందాను అని చెప్పాడు. బట్ యాజ్ ఎస్ ఫ్యాన్స్ తన నుంచి ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళందరిలో నేను ఒకరిని, ఐమ్ షూర్ చాలా మంది ఉంటారు, వాళ్ళందరూ కూడా తను బహుశా తన టాలెంట్కి తగ్గ జస్టిఫికేషన్ చేయలేదేమో అనిపిస్తుంది. దట్స్ నాట్ ఎ క్వశ్చన్ ఆన్ హిమ్, దట్ జస్ట్ ఎ క్వశ్చన్ ఆన్ ద ఫ్యాక్ట్ దట్ ఇంకా ఎక్కువ చూడాలనుకున్న రోహిత్ శర్మని, ఇంకా బోల్డ్ అండ్ రన్ స్కోర్ చేయాలనుకున్న అందరూ కూడా అది జరగలేదు. తన టెస్ట్ కెరియర్ 2 భాగాల్లో ఉంటుంది. తను డెబ్యూ చేసింది 2013లో అగేన్స్ట్ వెస్టిండీస్. నౌ రిమెంబర్ దిస్, డెబ్యూ ఎవరితో చేశారో, ఎక్కడ చేశారో, ఎలా చేశారో ఇవన్నీ గుర్తుపెట్టుకో, బికాస్ లాట్ ఆఫ్ సిమిలారిటీస్ బిట్వీన్ రో అండ్ కో. రోహిత్ శర్మ డెబ్యూ వాజ్ అగేన్స్ట్ వెస్ట్ ఇండీస్ 2013లో ఈడెన్ గార్డెన్స్ లో మ్యాచ్, అండ్ ఇట్ గోస్ ఆన్ టు బీ హిస్ ఫేవరెట్ గ్రౌండ్ ఇండియాలో. ఎందుకంటే తన టెస్ట్ డెబ్యూలోనే సెంచరీ స్కోర్ చేశాడు, 170కి పైగా రన్ స్కోర్ చేశాడు. అండ్ అందరూ అనుకున్నారు అనదర్ సూపర్ స్టార్ హ్యాస్ జాయిన్ ది ఇండియన్ టీమ్ టెస్ట్ ఫార్మాట్ లోని. కానీ దాని తర్వాత రెగ్యులర్ గా ఇండియన్ టీంలో ఫీచర్ చేయలేదు. తను వచ్చిన టైంలో ఆబ్వియస్లీ కాంపిటీషన్ కాస్త ఎక్కువగా ఉండి తన ఫామ్ కూడా డిప్ అయిపోయింది. వైట్ బాల్లో తను వన్ ఆఫ్ ద గ్రేట్స్ గా మారుతున్న సమయంలో రెడ్ బాల్లో ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేయలేకపోయాడు. అందుకే తన టీంలోంచి బయటికి వెళ్ళిపోవడం కూడా జరిగింది. కానీ కొంతకాలం తర్వాత తిరిగి మళ్ళీ రోహిత్ శర్మకి టెస్ట్ టీంలో వచ్చే అవకాశం వచ్చింది. రోహిత్ శర్మ వర్షన్ 2.0 ఇన్ టెస్ట్ క్రికెట్ 2019లో మళ్ళీ ప్రారంభమైంది. తనని మొదటిసారి టెస్ట్ ఫార్మాట్ లో ఓపెనర్ గా ఆడించారు. అండ్ ఆ మొదటి మ్యాచ్ లోనే 2 ఇన్నింగ్స్ లో 2 సెంచరీ స్కోర్ చేశాడు హిట్ మ్యాన్. తన సెకండ్ డెబ్యూ వాస్ ఫినామినల్. అప్పటిదాకా ఏ ఇండియన్ క్రికెటర్ కూడా ఓపెనర్ గా తన మొదటి మ్యాచ్ ఆడుతూ 2 ఇన్నింగ్స్ లో 2 సెంచరీ స్కోర్ చేసిందే లేదు. రోహిత్ తన 2వ ఇన్నింగ్స్ ఇన్ టెస్ట్ కెరియర్ ఈ ట్విన్ సెంచరీస్ తో స్టార్ట్ చేశాడు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో స్కోర్డ్ 176, సెకండ్ ఇన్నింగ్స్ లో స్కోర్డ్ 127, అండ్ దాంతో ఇండియా ఆ మ్యాచ్ కూడా గెలిచారు. రోహిత్ శర్మ మేడ్ హిజ్ సెకండ్ ఇన్నింగ్స్ కౌంట్ బిగ్ టైమ్. ఎప్పటి నుంచి అయితే మళ్ళీ ఓపెనర్ గా వచ్చాడో తను తన పూర్తి స్థాయి, తన పూర్తి టాలెంట్ కి న్యాయం చేసినట్టుగా అనిపించింది టిల్ హిజ్ రిటైర్మెంట్. మరో సిగ్నిఫికెంట్ మూమెంట్ రోహిత్ శర్మ కెరియర్ లో వాజ్ హిస్ డబుల్ సెంచరీ అట్ హోమ్. ఇది కూడా అగైన్ సౌత్ ఆఫ్రికా 2019లో రాంచీలో స్కోర్ చేశాడు తను. ఇన్ఫాక్ట్ ఇష్టం వచ్చినట్టు అటాక్ చేశాడు. 250 బాల్స్ 212 కొట్టేశాడు. టిపికల్ వన్ డే ఇన్నింగ్స్ ఆడేశాడు. అక్కడ కూడా ఎలా అయితే ఓడిఐస్ లో 3 డబుల్ సెంచరీస్ ఉన్నాయో, అలాగే టెస్ట్ మ్యాచ్ లో కూడా అదే వేడితో, అదే ధాటితో బ్యాటింగ్ చేస్తూ డబుల్ సెంచరీ స్కోర్ చేశాడు. అగైన్ విన్నింగ్ కాజ్ ఆఫ్ కోర్స్. అండ్ రోహిత్ ఇలా అటాకింగ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడటం యాజ్ అన్ ఓపెనర్ ఇది ఒక ట్రేడ్ మార్క్ గా మారిపోయింది.
తన రెండో ఇన్నింగ్స్ ఆఫ్ టెస్ట్ కెరియర్ లో. మరో అద్భుతమైన బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ తన నుంచి వచ్చింది అగెయిన్స్ట్ ఇంగ్లాండ్ చెన్నైలో ఆన్ ఎ ట్రెచరస్ టర్నింగ్ చేపాక్ వికెట్. తను స్కోర్ చేసిన 161 ఏదైతే ఉందో అది చరిత్రలో నిలిచిపోతుంది. ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ టు స్కోర్ రన్స్. మొయిన్ అలీ మంచి ఫామ్ లో ఉన్నాడు, చక్కగా బౌలింగ్ చేస్తూ టర్న్ చేస్తూ అందరిని ఇబ్బంది పెడుతుంటే తను మట్టుకు ఒక ఎండ్ లో అడ్డంగా నిలబడ్డాడు. ఆన్ దట్ రెడ్ సాయిల్ పిచ్ బాల్ బీభత్సంగా టర్న్ అవుతుంటే విచిత్రమైన విన్యాసాలన్నీ చేస్తుంటే తన టెక్నిక్ మొత్తాన్ని చూపించి తన స్కిల్ ని తన మెంటల్ స్ట్రెంగ్త్ ని మొత్తాన్ని ప్రదర్శిస్తూ ఒక అద్భుతమైన సెంచరీ స్కోర్ చేశాడు. అగైన్ దట్ విల్ గో డౌన్ యాజ్ వన్ ఆఫ్ హిస్ ఐకానిక్ సెంచరీస్ టెస్ట్ మ్యాచెస్ లో. తన ఫస్ట్ ఓవర్సీస్ టెస్ట్ సెంచరీ వచ్చింది 2021లో అగెయిన్స్ట్ ఇంగ్లాండ్ అగైన్ అట్ ది ఓవల్. 127 స్కోర్ చేశాడు. 4th టెస్ట్ మ్యాచ్ ఇన్ ది సిరీస్ సెప్టెంబర్లో జరిగింది 2021లో. అండ్ రోహిత్ ఫస్ట్ సెంచరీ అవుట్ సైడ్ ఆఫ్ ఏషియా. ఆ 2013లో ఎప్పుడో డెబ్యూలో సెంచరీ స్కోర్ చేసిన తర్వాత 7 సంవత్సరాల పాటు ఎదురు చూడాల్సి వచ్చింది ఓవర్సీస్ కండిషన్స్ లో సెంచరీ స్కోర్ చేయడానికి. అగైన్ నాట్ అన్ ఈజీ వికెట్, బట్ అప్పటికల్లా ఓపెనర్ గా పూర్తిగా తన గేమ్ తను అర్థం చేసుకున్నాడు. తన ఆఖరి సిరీస్ లో ఆఫ్ కోర్స్ అగైన్స్ ఆస్ట్రేలియా స్ట్రగుల్ అయ్యాడు. దాని ముందు కూడా కొన్ని సిరీస్ లో స్ట్రగుల్ అవుతూ వచ్చాడు. రోహిత్ శర్మ వాజ్ నెవర్ ద మ్యాన్ హీ వాజ్. ఆ 2021-22 తర్వాత ఆ స్థాయికి మళ్ళీ పర్ఫామ్ చేయలేదు. ఏజ్ క్యాచెస్ అప్ విత్ ఎవ్రీబడి. ఫాదర్ టైం ఎవరి మాట వినరు. సమయానికి అందరూ దాసోహం పలకాల్సిందే. ఫిజికల్ ఫిట్నెస్ బహుశా రోహిత్ శర్మకి కొంచెం అడ్డురాయిగా మారిందేమో. తను ఎప్పుడు కూడా కంప్లీట్ గా ఫిట్ గా 6 ప్యాక్ పెట్టుకున్న ఫిట్నెస్ మెయింటైన్ చేయలేదు. క్రికెటింగ్ ఫిట్ గా ఉన్నాడు, కానీ తన ఫిజికల్ ఫిట్నెస్ కాలక్రమేణా కాస్త తగ్గుతూ వచ్చింది. కొంచెం వెయిట్ పుట్ ఆన్ చేశాడు. అది ఏం చేసింది అంటే బహుశా తన హ్యాండ్ ఐ మూవ్మెంట్ కూడా కొంచెం తగ్గినట్టుగా అనిపించింది. బికాజ్ రోహిత్ శర్మ బ్యాటింగ్ మొత్తం అంతా కూడా తను లెంత్ ని ఎంత వేగంగా పిక్ చేస్తాడో దాని మీదే ఆధారపడి ఉండేది. ఎప్పుడైతే ఆ హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ కాస్త మిస్ అయిందో, తన ఫుట్ వర్క్ కొంచెం ఎక్స్పోజ్ అవడం మొదలైందో, తను రెగ్యులర్ గా బోల్డ్ అండ్ ఎల్బిడబ్ల్యూ అవడం మొదలైందో, అక్కడి నుంచి అర్థమైంది రోహిత్ శర్మ కెరియర్ తగ్గుముఖం పట్టిందని. బట్ రోహిత్ శర్మ ది బ్యాటర్ ఆ రెండో ఇన్నింగ్స్ ఆఫ్ హిస్ టెస్ట్ కెరియర్ యాజ్ అన్ ఓపెనర్ గా అరంగేట్రం చేసినప్పటి నుంచి అద్భుతంగా పర్ఫామ్ చేసి సెంచరీ స్కోర్ చేసి అన్ని కండిషన్స్ లో రన్ స్కోర్ చేసి ఇండియాకి మ్యాచ్ ని గెలిపించిన ఆ ఘనత తనకు దక్కింది. ఇది రోహిత్ శర్మ ద బ్యాటర్. బట్ ఇంకొక చాప్టర్ ఉంది రోహిత్ శర్మ టెస్ట్ కెరియర్ లో. దాట్స్ రోహిత్ శర్మ ద కెప్టెన్. రోహిత్ శర్మ ద కెప్టెన్ ఇండియన్ టీమ్ ని విరాట్ కోహ్లీ కెప్టెన్సీ వదిలేసిన తర్వాత ఆ బాధ్యతలు స్వీకరించి ఇండియన్ టీమ్ ని చక్కగా లీడ్ చేశాడు. WTC ఫైనల్ దాకా తీసుకెళ్ళడం, గెలవలేకపోతే వేరే విషయం, బట్ ఇట్ వాస్ ఎ గుడ్ రన్ ఆఫ్ ఫార్మ్ రోహిత్ శర్మ నుంచి కూడా. యాజ్ అ కెప్టెన్ రోహిత్ శర్మ 24 టెస్ట్ మ్యాచ్ లో కెప్టెన్సీ చేసి దాంట్లో 12 మ్యాచ్లు గెలిచాడు. 50% విన్ లాస్ రికార్డ్, విచ్ ఇస్ నాట్ అ బ్యాడ్ రికార్డ్ టు హ్యావ్. బట్ ఎక్కువగా గుర్తుపెట్టుకునే తను యంగ్స్టర్స్ ఎలా అయితే టీంలోకి వెల్కమ్ చేశాడో, ఎలా వాళ్ళని టీంలో ఒక భాగంగా చేశాడో, ఎలా తన ఇంటరాక్షన్స్ ఉండేవో, ఎలా ఒక పెద్దన్నగా మారాడో, ఎలా స్టంప్ మైక్ లో తన చిన్న చిన్న మాటలు బూతులు అన్ని వింటూ అందరూ ఎలా ఎంటర్టైన్ అయ్యేవాళ్ళు. ఆ గార్డెన్ మే घूमने वाले बंदे, అరే జైసు గల్లీ క్రికెట్ నై ఖేల్ రా, బ్యాట్ కరా జబ్ తక్ బాల్ నే ఆయేగా, ఇలాంటి చిలిపి మాటలు అంటూ అందరిని అలరించిన రోహిత్ శర్మ తనకి క్రికెట్ పట్ల ఉన్న ఆలోచన విధానం, ఆడాల్సిన తీరు ఎలాంటిదంటే, చిన్నప్పుడు ఎలా అయితే మనం క్రికెట్ ఆడేటప్పుడు దాన్ని ఎంజాయ్ చేసేవాళ్ళమో, ఎలా అయితే నవ్వుతూ ఆడేవాళ్ళమో, అంతర్జాతీయ స్థాయిలో కూడా అలానే క్రికెట్ ఆడొచ్చు. పూర్తిగా ప్రెషర్ తీసేసుకొని టెన్షన్ ఫీల్ అయిపోయి కింద మీద పడిపోవాల్సిన అవసరం లేదు. నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ ఒకరితో ఒకరు జోకులు వేసుకుంటూ ఆడొచ్చు అని నమ్మి అలా ఆడి చూపించిన ప్లేయర్ రోహిత్ శర్మ. తన లెగసీ ఎలా నిలిచిపోతుంది ఈ టెస్ట్ క్రికెట్ టీంలో అంటే కూడా యాజ్ అ బ్యాటర్ పోరాడి రెండోసారి టీంలోకి వచ్చిన తర్వాత ఎలా అయితే కొత్త పాత్ర స్వీకరించి తన పొటెన్షియల్ కి తగ్గ పర్ఫార్మెన్స్ ఇచ్చాడో దాని నుంచి అందరూ నేర్చుకోవచ్చు. మొదటిసారి మీకు దొరికిన అవకాశం సరైన అవకాశం ఉండకపోవచ్చు. తిరిగి మళ్ళీ పోరాడి మళ్ళీ ఎప్పుడైతే ఇంకొక అవకాశం మీరు లాక్కుంటారో జీవితం నుంచి, అప్పుడు మీరు సక్సెస్ఫుల్ గా మారొచ్చని ఒక పాఠం రోహిత్ శర్మ మనందరికీ నేర్పించి వెళ్ళిపోయాడు టెస్ట్ క్రికెట్ లో. తనే ఒకసారి అన్నట్ట తన ఫ్రెండ్ అండ్ మెంటోర్ అభిషేక్ నాయర్ తోటి 75 టెస్ట్ మ్యాచ్లు ఆడదాం అనుకుంటున్నాను ఇండియాకి అని. ఒక 8 తక్కువ ఆడాడు. బట్ బహుశా ఆడేవాడేమో, సిచ్యువేషన్ తనకు అనుగుణంగా లేదు. ఎప్పుడైతే ఆస్ట్రేలియా సిరీస్ లో ఆఖరి టెస్ట్ మ్యాచ్ లో తను డ్రాప్ చేసుకున్నాడో చాలా మాటలు పెరిగాయి. తను ఇంగ్లాండ్ సిరీస్ కి వెళ్ళకపోవచ్చని, తను కెప్టెన్ గా కన్సిడర్ చేయకపోవచ్చని, తనని బహుశా డ్రాప్ చేస్తారేమోని. ఇవన్నీ నాకు ఎందుకు అనుకున్నాడో ఏమో, ఆ అవమానం భరించడం అనవసరం అనుకున్నాడో ఏమో, ఆర్ తన లోపల నుంచి ఒక సౌండ్ ఏమన్నా వచ్చిందేమో, ఒక మాట ఏమన్నా వినిపించిందేమో, ఇంకా చాలు రోహిత్, మనం చేసింది చాలు, ఆడింది చాలు అని ఒక వాయిస్ ఏమన్నా వినిపించుంటే దానికి రెస్పాండ్ అయ్యాడేమో. మొత్తానికి తన టెస్ట్
క్రికెటింగ్ కెరియర్ కి గుడ్ బై చెప్పేశాడు రోహిత్ శర్మ. హి వాస్ ఫినామినల్ ఇన్ ద స్లిప్స్. డోంట్ ఫర్గెట్ దాట్. తను స్టార్ట్ చేసినప్పుడు కెరీర్లో వాజ్ అ ఫ్యాంటాస్టిక్ ఫీల్డర్. ఎక్కడున్నా సరే ఇన్ఫీల్డ్, అవుట్ ఫీల్డ్, స్లిప్స్ లో మంచి ఫీల్డర్, సేఫ్ ఫీల్డర్ గా ఉండేవాడు. బై ద ఎండ్ ఆఫ్ హిస్ కెరియర్ స్లిప్స్ లో ఎక్కువగా కనిపించడం మొదలెట్టింది. అఫ్ కోర్స్ తను స్పిన్నర్స్ కి ఎక్కువగా స్లిప్ లో కనిపిస్తూ ఉండేవాడు. బట్ ఈస్ అ గ్రేట్ క్యాప్టెన్, ఎ ఫ్యాంటాస్టిక్ బ్యాటర్. ఇలాంటి ఒక లెగసీ, ఇలాంటి ఒక కెరియర్ తర్వాత రోహిత్ శర్మకి మనందరం చెప్పగలిగింది ఒకటే, థ్యాంక్ యూ ఫర్ ద మెమరీస్ రోహిత్, వీ విల్ మిస్ యూ లెజెండ్. విరాట్ కోహ్లీ టెస్ట్ కెరీర్ గురించి మాట్లాడే ముందర రోహిత్ అండ్ విరాట్ కలిసి ఆడిన టెస్ట్ మ్యాచెస్ వాటి తాలూకా కొన్ని నంబర్స్ ముందుకు తీసుకొస్తాను. ఇద్దరు కలిసి 60 మ్యాచ్లు ఆడారు. దాంట్లో 31 గెలిచారు, 19 ఓడిపోయారు, మిగతావన్నీ డ్రాగా ముగిశాయి. నాట్ అ బ్యాడ్ రికార్డ్ యాజ్ ఎ పేర్ ఫర్ రో అండ్ కో. ఇద్దరు కలిసి బ్యాటింగ్ చేసిన సందర్భాలు 21 మ్యాచ్లో 26 ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేశారు. 999 రన్స్ చేశారు యాజ్ పార్ట్నర్స్. ఆ ఒక్క పరుగు చేస్తుంటే 1000 పరుగులు అయ్యేవి. ప్రతి ఫార్మాట్ లో పార్ట్నర్షిప్ లో 1000 పరుగులు ఉన్న బ్యాటర్స్ గా మారుండేవాళ్ళు. జరగలేదు. దట్స్ ప్రాబ్లీ లైఫ్ ఫర్ యూ. 999 దగ్గర వాళ్ళ పార్ట్నర్షిప్ కూడా ఫుల్ స్టాప్ పడిపోయింది. వాళ్ళ పార్ట్నర్షిప్ లో 4 50+ పార్ట్నర్షిప్స్, 3 సెంచరీ ప్లస్ పార్ట్నర్షిప్స్. దర్ బెస్ట్ పార్ట్నర్షిప్ వాజ్ 173. వాళ్ళు ఒక గోల్ తో, ఒక గమ్యం వైపు పరిగెత్తారు. వాళ్ళ ప్రయాణాలు వేరు, కానీ వాళ్ళ గమ్యం ఒకటే, అది ఇండియన్ క్రికెట్ టీమ్ ని టాప్ లో చూడాలని. వైట్ బాల్ ఫార్మాట్ లో అదే కలగన్నారు. T20 వరల్డ్ కప్ గెలిపించారు, ఓడిఐ వరల్డ్ కప్ ఫైనల్ దాకా వెళ్ళగలిగారు. టెస్ట్ ఫార్మాట్ లో కూడా గెలుపుద్దాం అనుకున్నారు, కానీ గెలవలేకపోయారు. బట్ WTC ఫైనల్ దాకా వెళ్ళడం, వాళ్ళిద్దరూ ఆడుతున్నప్పుడే వెళ్ళడం, అదో ఘనత వాళ్ళకి మిగిలిపోతుంది. విరాట్ కోహ్లీస్ టెస్ట్ కెరియర్, దీని గురించి ఏమని చెప్పాలి, ఎంతని చెప్పాలి. టెస్ట్ క్రికెట్ కి బహుశా ఈ తరంలో తనని మించిన బ్రాండ్ అంబాసిడర్ లేడేమో. ఎన్ని సందర్భాల్లో టెస్ట్ క్రికెట్ అంటే ఎంత ఇష్టమో, ఎంత ప్రాణమో, ఎంత ప్రాణం పెట్టి ఆడేవాడో చూసాం. ఎలా పోరాడేవాడో, ఆ అగ్రెషన్ ఎలా తీసుకొచ్చేవాడు, ఆ ఫిట్నెస్ ఎలా మెయింటైన్ చేసేవాడు. టెస్ట్ మ్యాచెస్ లో కూడా 5 రోజుల పాటు ఎలా తను ప్రతి బాలు ఆ ఇంటెన్సిటీ మెయింటైన్ చేసేవాడు, ప్రతి బాలు ఎలా అయితే 100% ఎక్కువ ఎనర్జీ ఇచ్చేవాడో, వికెట్స్ తను ఎంతగా సెలబ్రేట్ చేశాడు, బౌలర్ కంటే కూడా ఎక్కువగా సెలబ్రేట్ చేసేవాడు ప్రతి వికెట్ ని. ఫాస్ట్ బౌలర్స్ ఉంటే ఎంత గొప్పగా ఉంటుందో ఒక టీం చూపించాడు. టీంని లీడ్ చేస్తున్నప్పుడు ఎంత గొప్పగా లీడ్ చేశాడో చూపించుకోవడానికి ఛాంపియన్షిప్స్ లేవో, బట్ ఆ ICC టెస్ట్ మేస్ తన క్యాప్టెన్సీలో సొంతం చేసుకున్నారు. అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ దట్ వాజ్ #1 ర్యాంక్ హోల్డర్ కి ఇచ్చే ఒక ట్రోఫీగా ఉండేది అది ICC టెస్ట్ మ్యాచ్. అది తను సొంతం చేసుకున్నాడు. బట్ హీ వాజ్ ఫినామినల్ యాజ్ అ బ్యాటర్, ఫినామినల్ యాజ్ అ క్యాప్టెన్. క్యాప్ నంబర్ 269, జెర్సీ నంబర్ 18, డెబ్యూ చేసిన 2011లో అగేన్స్ట్ వెస్టిండీస్. నోటీస్ సమ్ సిమిలారిటీ. రోహిత్ తను కూడా డెబ్యూ చేసింది అగేన్స్ట్ వెస్టిండీస్ 2 సంవత్సరాల తర్వాత. బట్ ఆఫ్ కోర్స్ డెబ్యూ చేసిన వెంటనే అంత గొప్పగా పర్ఫామ్ చేయలేదు విరాట్ కోహ్లీ. కొంచెం సమయం పట్టింది ఆ అడుగులని కొంచెం పటిష్టం చేసుకోవడానికి. బికాస్ తన ఫస్ట్ సెంచరీ వచ్చింది వాజ్ ఆన్ హిస్ టూర్ ఆఫ్ ఆస్ట్రేలియా. అడిలేడ్ లో తను స్కోర్ చేసిన సెంచరీ. విరాట్ కోహ్లీ టెస్ట్ నంబర్స్ చూద్దాం. 123 టెస్ట్ మ్యాచెస్, 9230 పరుగులు, యావరేజ్ 46, 30 సెంచరీస్, 31 హాఫ్ సెంచరీస్. ఇట్స్ ఎ గ్రేట్ కెరియర్. విరాట్ కోహ్లీ అని పేరు పెట్టకపోతే, ఆ పేరుకు తగ్గ రెప్యుటేషన్ తో ఈ నంబర్స్ చూడకపోతే, ఇట్స్ అ స్టెలార్ కెరియర్. కానీ విరాట్ కోహ్లీ కాబట్టి మనందరికీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే కనీసం 50 సెంచరీ స్కోర్ చేస్తాడు, 10,000 రన్స్ లేకుండా టెస్ట్ మ్యాచ్ కెరియర్ పూర్తయ్యేదే లేదు అని ఒక అంచనా, ఒక ఆశ అందరం పెట్టేసుకున్నాం. ఇన్ఫాక్ట్ విరాట్ కోహ్లీ కూడా ఒక సందర్భంలో చెప్పినట్టు కూడా గుర్తు నాకు, దట్ 10,000 టెస్ట్ రన్స్ రాకుండా ఈ గేమ్ ని వదిలిపెట్టను అని. బట్ ఆఫ్ కోర్స్ టైం కి ఎలా అయితే టెస్ట్ క్రికెట్ ని ముందు పెట్టాడు, ఎలా అయితే టెస్ట్ క్రికెట్ కి కావాల్సిన ఆ బ్రాండ్ అంబాసిడర్ గా మారాడు, ఎలా అయితే టెస్ట్ క్రికెట్ ని అందరూ ఇష్టపడేలా చేశాడు, ఎలా అయితే టెస్ట్ క్రికెట్ ని అందరూ చూసేలా చేశాడో, అది తన లెగసీగా నిలిచిపోతుంది. నౌ యాజ్ ఎ బ్యాటర్ తను చేసిన గొప్ప రికార్డ్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఆడిన 123 టెస్ట్ మ్యాచెస్ లో 62 మ్యాచెస్ గెలిచాడు విరాట్ కోహ్లీ. దట్స్ విన్ పర్సెంటేజ్ ఆఫ్ 50. నాట్ అ బ్యాడ్ రికార్డ్ టు హ్యావ్. మనం అర్థం చేసుకోవాల్సింది 14 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం తనది. సో స్టార్టింగ్ లో ఇండియా ఎక్కువ మ్యాచ్లు గెలిచేవాళ్ళు కాదు, స్పెషల్లీ బయట దేశాలకు వెళ్ళినప్పుడు. దాన్ని మార్చాలి అనే ఒక పట్టుదల విరాట్ కోహ్లీలో చాలా గట్టిగా నిలదొక్కుంది. దాన్ని నిజం కూడా చేసుకున్నాడు ఈవెన్చువల్లీ తన కెరియర్ లో. కొన్ని ఐకానిక్ మూమెంట్స్ విరాట్ కెరియర్ లో. హిస్ ఫస్ట్ సెంచరీ అగేన్స్ట్ ఆస్ట్రేలియా 2012లో వచ్చింది, 116. ఇది ఒక ఐకానిక్ నాక్ గా నిలిచిపోతుంది. తన సెలబ్రేషన్ అప్పటి నుంచి అందరికీ అది చాలా ఇష్టం అయిపోయింది. ఎలా అయితే ఆ హెల్మెట్ తీసి అగ్రెసివ్ గా సెలబ్రేట్ చేసేవాడు, కొన్నిసార్లు బూతులు మాట్లాడేవాడు, బట్ చాలా మంది దానికి అట్రాక్ట్ కూడా అయ్యారు. నౌ దట్ అగ్రెషన్ బికేమ్ ఏ హ్యూజ్ పార్ట్ ఆఫ్ విరాట్ కోహ్లీస్ పర్సనాలిటీ టెస్ట్ మ్యాచ్ క్రికెట్ లో. తన ఫస్ట్ 100, 200 అగేన్స్ట్ వెస్టిండీస్ 2016లో స్కోర్ చేశాడు. ఫస్ట్ 100 యాజ్ క్యాప్టెన్ ఆస్ట్రేలియాకి అగేన్స్ట్ గా 115 స్కోర్ చేశాడు 2014లో. ఇట్ వాస్ దోస్ ట్విన్ 100s
అట్ మెల్బర్న్ అనుకుంటా ఫస్ట్ యాజ్ కెప్టెన్. మిచెల్ జాన్సన్ బౌన్సర్ తగలడం, తను త్రో వేయడం తన కాళ్లపైకి, ఇవన్నీ అందరికి గుర్తు ఉండి ఉంటాయి. అగైన్ ఆస్ట్రేలియాకి అగేన్స్ట్ గా ఫస్ట్ సెంచరీ యాజ్ అ కెప్టెన్. రోహిత్ కూడా తన ఫస్ట్ సెంచరీ యాజ్ అ కెప్టెన్ కేమ్ అగేన్స్ ఆస్ట్రేలియా. విచ్ ఇస్ వై ఐ సే చాలా సిమిలారిటీస్ ఉన్నాయి వీళ్ళిద్దరు టెస్ట్ కెరియర్ లో. ఫస్ట్ 100 యాజ్ అ కెప్టెన్, 200 వెస్ట్ ఇండీస్. ఇది జూలై 2016లో. నౌ విరాట్ కోహ్లీ టెస్ట్ కెరియర్ కనుక చూస్తే మనం 2012 నుంచి 2016 దాకా ఒక ఫేజ్, 2016 నుంచి 2019 దాకా రెండో ఫేజ్, 2020 నుంచి 2025 దాకా రిటైర్ అయ్యే వరకు అది ఇంకొక ఫేజ్. ఆ మధ్యలో 2016 నుంచి 19 దాకా ఇట్ వాస్ ది గోల్డెన్ ఫేజ్ ఆఫ్ విరాట్ కోహ్లీ ఇన్ టెస్ట్ క్రికెట్. శాసించాడు టెస్ట్ క్రికెట్ ని, ఎవరితో ఆడినా సెంచరీస్, డబుల్ సెంచరీ స్కోర్ చేశాడు. ఆ 3 సంవత్సరాల కాలంలో తను 4000కి పైగా రన్ స్కోర్ చేశాడు. ఇన్ఫాక్ట్ చాలా మంది టెస్ట్ కెరీర్ లోనే ఇన్ని రన్స్ ఉండవు, బోల్డ్ అన్ని సెంచరీ స్కోర్ చేశాడు. ఇన్ఫాక్ట్ ఎవరికి కూడా ఆ 3 ఏళ్ల పీరియడ్ లో అన్ని సెంచరీస్ లేవు. అందరూ కూడా విరాట్ కోహ్లీ ఆ 3 సంవత్సరాలు ఆడుతున్నప్పుడు ప్రపంచ క్రికెట్ ని డామినేట్ చేస్తున్న తీరు చూసి ఈ మనిషి హైయెస్ట్ రన్ గెటర్ ఇన్ టెస్ట్ మ్యాచెస్ గా మారకపోతే ఆశ్చర్యం అనుకున్నారు. కానీ విరాట్ కోహ్లీస్ కెరియర్ ఇస్ యాక్చువల్లీ 2 parts. ఈ 3 ఫేజుల్లో ఉన్నా కూడా 2 పార్ట్లో డివైడ్ చేయొచ్చు. వన్ విరాట్ కోహ్లీస్ కెరియర్ వాజ్ బిఫోర్ కోవిడ్, ఇంకొక విరాట్ కోహ్లీ కెరియర్ వాజ్ ఆఫ్టర్ కోవిడ్. బిఫోర్ కోవిడ్ విరాట్ కోహ్లీ వాజ్ సెన్సేషనల్. డబుల్ హండ్రెడ్స్, డామినేషన్, వరల్డ్ బీటర్, ఎక్కడికెళ్ళినా రన్ స్కోర్ చేయడం, ఏ టీంనైనా సవాల్ చేయడం, ఎవరినైనా ఓడించడం, ఇవన్నిటిని కూడా విరాట్ కోహ్లీతో తన పక్కనే అదే సెంటెన్స్ లో రాస్తూ ఉండేవారు. 2011-2020కి ఆ డెకేడ్ కి హీ వాజ్ వోటెడ్ యాజ్ ద టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద డెకేడ్. ఆ డెకేడ్ లో ఏం చేశాడు? 27 సెంచరీస్ స్కోర్ చేశాడు. ఓన్లీ ప్లేయర్ టాప్ 10 రన్ గెటర్స్ లో టు హ్యావ్ మోర్ సెంచరీస్ దాన్ 50s. 27 సెంచరీస్, 50s కంటే ఎక్కువ సెంచరీస్ ఉన్నాయి ఆ 10-year విండోలో. మోస్ట్ డబుల్ సెంచరీస్ డెకేడ్, 7 డబుల్ సెంచరీస్ స్కోర్ చేశాడు. ఇవి మీకు ఒక క్లియర్ గా అర్థమయ్యేలా చేస్తున్నట్టు ఆ డెకేడ్ ని శాసించాడు విరాట్ కోహ్లీ. 2014లో అగేన్స్ న్యూజిలాండ్ వెల్లింగ్టన్ లో ట్విన్ సెంచరీ స్కోర్ చేశారు, అంటే ఒకే టెస్ట్ మ్యాచ్ లో 2 సెంచరీస్. 2013 అగేన్స్ సౌత్ ఆఫ్రికా అట్ జోహానస్బర్గ్, వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ బౌన్సియస్ట్ వికెట్స్ ఆన్ ద క్రికెట్ ఫీల్డ్. అక్కడ డేల్ స్టేన్ ప్రైమ్ లో ఉన్నప్పుడు మరొక సెంచరీ స్కోర్ చేశాడు విరాట్ కోహ్లీ. నెక్స్ట్ గేమ్ 2014-15లో జరిగిన ఇండియా టూర్ ఆఫ్ ఆస్ట్రేలియా. ఆ సిరీస్ లో 4-5 సెంచరీ స్కోర్ చేశాడు, 692 పరుగులు స్కోర్ చేశాడు 4 టెస్ట్ మ్యాచ్ల్లో. అండ్ అఫ్ కోర్స్ ఇండియాకి కొత్త కెప్టెన్ గా, టెస్ట్ కెప్టెన్ గా మారాడు. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ లోనే 100 స్కోర్ చేశాడు. ఆ మ్యాచ్ ఓడిపోయినా కూడా ఇండియా కొత్త తరం ఇండియాగా మారింది ఆ టెస్ట్ మ్యాచ్ నుంచే. హీ వెంట్ ఫర్ ద రికార్డ్ చేస్. 358తో చేజ్ చేస్తూ తను సెంచరీ స్కోర్ చేసి అవుట్ అయిన తర్వాత ఇండియా కుప్పగొలిపై అవుట్ అయిపోయారు. కానీ ప్రపంచానికి ఒక సంకేతం ఇచ్చారు దట్ ఇండియా విల్ నాట్ బ్యాక్ డౌన్. ఇండియా ఎప్పుడు గెలుపు కోసమే చూస్తారు, ఇండియా డామినేట్ చేయడానికే చూస్తారు. విరాట్ కోహ్లీ దేర్ కెప్టెన్ ముందుండి నడిపిస్తాడు అని చూపించిన టెస్ట్ మ్యాచ్ గా మారింది అది. విరాట్ కోహ్లీ మెంటల్ స్ట్రెంగ్త్ ఎంత స్ట్రాంగో చెప్పడానికి ఒక ఇంగ్లాండ్ టూర్ గురించి చెప్పాలి. 2014లో ఇంగ్లాండ్ టూర్ చేసినప్పుడు కుప్ప కూలిపోయాడు, అసలు రన్సే స్కోర్ చేయలేదు. జిమ్మీ ఆండర్సన్ చెప్పి అవుట్ చేయడం చూసుంటారు అందరూ కూడా. 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంగ్లాండ్ టూర్ చేసినప్పుడు 2018లో హీ గాట్ హండ్రెడ్స్. ఎవ్రీ టెస్ట్ మ్యాచ్, ఎవ్రీ గ్రౌండ్ ఈవెంట్ రన్స్ స్కోర్ చేశాడు. అదే జిమ్మీ ఆండర్సన్ ని, అదే ఇంగ్లాండ్ బౌలర్స్ ని ఈసారి తన స్కిల్ ని మార్చుకొని అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ బాల్ ని వదిలేస్తూ నిగ్రహం చూపించి, ఓపిక చూపించి, ఏకాగ్రత చూపించి, స్కిల్ చూపించి తన సెంచరీ స్కోర్ చేయడం. 2014లో ఎలా అయితే తను అసలు రన్సే స్కోర్ చేయలేని పరిస్థితి నుంచి 2018లో ఇంగ్లాండ్ ని డామినేట్ చేసేదాకా మారాడో అది వన్ ఆఫ్ ద హైలైట్స్ ఆఫ్ హిస్ కెరియర్ గా నిలుస్తుంది ఫర్ టైమ్స్ టు కమ్. 2018 ఇండియా టూర్ ఆఫ్ ఆస్ట్రేలియా పర్త్ లో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో మరొక సెంచరీ స్కోర్ చేశాడు. ఈ సెంచరీకి సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే హీ వాస్ ద ఫాస్టెస్ట్ టు 7,000 టెస్ట్ రన్స్. అందరికంటే వేగంగా చేరుకున్నాడు. అందుకే అందరూ అనుకున్నారు దట్ తన కెరియర్ పూర్తి లోపల ఈజీగా హైయెస్ట్ రన్ గెటర్ గా మారిపోతాడు అని చెప్పేసి. బట్ ఆఫ్ కోర్స్ దిస్ వాజ్ హిస్ గోల్డెన్ ఫేజ్. ఇట్ వాస్ ది విరాట్ కోహ్లీస్ ప్రైమ్ ఎరా టెస్ట్ క్రికెట్ లో. అప్పుడు డామినేట్ చేసిన విధంగా బహుశా మళ్ళీ ఎప్పుడు దాని ముందర దాని తర్వాత ఎప్పుడు కూడా విరాట్ అలా డామినేట్ చేయడం టెస్ట్ క్రికెట్ లో చూడలేదు. ఆ 2018 సిరీస్ ఇండియా ఆస్ట్రేలియాలో ఓడించారు. 70 సంవత్సరాల తర్వాత జరిగిన ఓ గొప్ప వింతది. 2-1 అన్న సిరీస్ స్కోర్ లైన్ ఇండియా ఫేవర్ లో. విరాట్ కోహ్లీ ప్లేడ్ వెరీ ఇంపార్టెంట్ నాక్. అక్కడి నుంచి ఒక నమ్మకం ఏర్పడింది ఇండియన్ టీంకి దట్ బయటకు వెళ్ళి కూడా మనం సిరీస్ గెలవచ్చు, డామినేట్ చేయొచ్చు అని. దాని తర్వాత అఫ్ కోర్స్ 2020-21లో కూడా అదే చేశారు. అండ్ దట్ కంటిన్యూడ్ ఫర్ ఎ వైల్. ఇండియా ఆస్ట్రేలియాలో ఛాలెంజ్ చేయడం మొదలుపెట్టిన 2014-15లో ఎప్పుడైతే విరాట్ ఆ క్యాప్టెన్సీ పగ్గాలు స్వీకరించాడో దాని తర్వాత 18లో గెలిచి చూపించాడు. దాని తర్వాత మళ్ళీ గెలిచారు. అండ్ దట్స్ ఎ లెగసీ దట్ విరాట్ కోహ్లీ లీవ్స్. నౌ
విరాట్ కోహ్లీ ద క్యాప్టెన్, ద బ్యాటర్ గురించి మాట్లాడుకున్నాం, బట్ విరాట్ కోహ్లీ ద క్యాప్టెన్, దీనికి ఒక సెపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. ఎందుకు ఇంత ఫ్యాన్ బేస్ ఉంది అంటే తను పర్సనల్గా ఎంత అగ్రెసివ్గా ఉండేవాడో అంతకు మించిన అగ్రెసివ్నెస్ టీంలోకి తీసుకొచ్చాడు విరాట్ కోహ్లీ. ప్రతి ఒక్కళ్ళలోకి ఆ అగ్రెసివ్నెస్ నూరిపోశాడు, ఆ ఫిట్నెస్కి ఒక బెంచ్ మార్క్ సెట్ చేశాడు, మిగతా అందరినీ పుష్ చేశాడు, టీం మొత్తాన్ని కూడా వాళ్ళ ఫిట్నెస్ రేస్ చేసుకునే విధంగా అందరినీ ఇన్స్పైర్ చేశాడు. టీం బయట ఉన్న వాళ్ళందరూ కూడా, డొమెస్టిక్ క్రికెట్ ఆడుతున్న అందరూ కూడా, ఇండియాలో బ్యాటు బాల్ పట్టుకున్న ప్రతి ఒక్క కుర్రాడు, ప్రతి ఒక్క అమ్మాయి విరాట్ కోహ్లీని చూసి తనలాగా ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి, తనలాగా ఫిట్నెస్ పీక్స్లోకి తీసుకెళ్ళాలి, తనలాగా కష్టపడాలి అని ఒక ఆలోచన విధానం, ఆ కల్చర్ని తీసుకొచ్చిన ఘనత విరాట్ కోహ్లీకి దక్కుతుంది. Now who would forget the 60 overs of hell? 60 ఓవర్ల పాటు ఇంగ్లాండ్కి నరకం చూపిద్దాము అని హడిల్లో ఇచ్చిన ఆ స్పీచ్ ఇప్పటికీ అందరికీ రోమాలు నిక్కబడుచుకునేలా చేస్తుంది. ఆ స్పీచ్ విన్న సిరాజ్ ఎలా బౌలింగ్ చేశాడో తెలుసు, ఆ స్పీచ్ విన్న ప్రతి ఒక్క ఇండియన్ ప్లేయర్ ఎలా పర్ఫామ్ చేశాడో తెలుసు, ఆ స్పీచ్ విన్న ప్రతి ఇండియన్ ఫ్యాన్ ఎంత గర్వపడ్డాడో వేరేగా చెప్పాల్సిన పని లేదేమో. ఇట్స్ నాట్ జస్ట్ దట్, తను టెస్ట్ మ్యాచెస్లో కూడా తన రికార్డ్ చూస్తే ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎవర్ బై ఇండియన్ క్యాప్టెన్ ఇన్ దిస్ పర్టికులర్ ఫార్మాట్. 68 మ్యాచ్ల్లో క్యాప్టెన్సీ చేస్తే దాంట్లో 40 మ్యాచ్ల్లో తను గెలిచాడు. అంటే దాదాపు 59% మ్యాచెస్ యాజ్ అ క్యాప్టెన్ గెలిచిన ఘనత విరాట్ కోహ్లీది. ఇండియన్ క్యాప్టెన్స్ ఎవరికి కూడా టెస్ట్ మ్యాచెస్లో ఇంత గొప్ప రికార్డ్ లేదు. ఇన్ఫాక్ట్ ప్రపంచవ్యాప్తంగా క్యాప్టెన్స్ చూసుకున్న హీ హాస్ ద థర్డ్ బెస్ట్ విన్ పర్సంటేజ్ యాజ్ ఎ క్యాప్టెన్. అది విరాట్ కోహ్లీ లెగసీ. విరాట్ ఎలా అయితే టీంని నడిపించాడో, విరాట్ ఎలా అయితే టెస్ట్ క్రికెట్కి పెద్దపీట వేశాడో, విరాట్ ఎలా అయితే టెస్ట్ క్రికెట్కి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రతి ఒక్క క్రికెటర్కి చూపించాడో, తను ఉండి ముందు నడిపించి ఎలా అయితే మార్గం చూపించాడో, దట్ విల్ ఆల్వేస్ రిమైన్ విరాట్ కోహ్లీస్ లెగసీ. యాజ్ ఎ బ్యాటర్ హీ వాస్ ఫినామినల్, బట్ ఎస్ కోవిడ్ తర్వాత 5 సంవత్సరాల పాటు చాలా ఇబ్బంది పడ్డాడు. బోల్డ్ అనే సిరీస్లో రన్స్ రాలేదు తనకి, ఆ సెంచరీస్ రాలేదు. సెంచరీలు 27 సెంచరీలు ఆ 2020 లోపలే అయిపోయి దాని తర్వాత 3 టెస్ట్ సెంచరీస్ మాత్రమే స్కోర్ చేసిన పీరియడ్ ఆఫ్ 5 years. దట్ టెల్స్ యూ దట్ క్రికెట్ ఎవరిని క్షమించదు అని చెప్పడానికి ఇదో గొప్ప ఉదాహరణ. మీరు హైస్ ఆఫ్ ది హైస్ చూసుండొచ్చు, కానీ లోస్ కూడా చూపిస్తుంది క్రికెట్. అది విరాట్ కోహ్లీకి కూడా తప్పలేదు. 3 సెంచరీలు మాత్రమే కోవిడ్ తర్వాత, అవి కూడా చాలా కష్టంగా వచ్చాయి. ఇన్ఫాక్ట్ హిస్ లాస్ట్ సిరీస్ ఇన్ ఆస్ట్రేలియా పూర్తిగా ఎక్స్పోజ్ చేశారు తన్ని. పర్త్లో ఒక సెంచరీ స్కోర్ చేసిన దాని తర్వాత మిగతా అన్ని ఇన్నింగ్స్లో కూడా అవుట్స్ ది ఆఫ్ స్టంప్ తన్ని టార్గెట్ చేయడం, అవుట్ చేయడం, ప్రతిసారి తన ఫ్రస్ట్రేషన్ పెరగడం చూసాం. తను ఆన్ ద ఫీల్డ్ కూడా ఫ్రస్ట్రేషన్ చూపించడం చూసాం. ఇవన్నీ కూడా జరిగాయి. బహుశా అక్కడే విరాట్ కోహ్లీ మనసులో ఆ రిటైర్మెంట్ అన్న బీజాలు పడుంటాయి. బికాజ్ ఒకవైపు రోహిత్ శర్మకి ఫిజికల్ ఫిట్నెస్ అండ్ హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ కొంచెం లోపించిన కారణంగా తను రిటైర్ అవుదాం అనుకున్నాడేమో. బట్ విరాట్ కోహ్లీకి నా థాట్ ప్రాసెస్ ఏంటంటే తనకి ఫిజికల్ ఫిట్నెస్ వాజ్ నెవర్ అన్ ఇష్యూ. ఇంకో 3-4 సంవత్సరాలు ఈజీగా ఆడగలిగిన ఫిజికల్ ఫిట్నెస్ ఉంది, కానీ మెంటల్ ఫిట్నెస్ బహుశా తను తక్కువైందేమో. ఆ పోరాడే తత్వం, ఆ మెంటల్ గ్రిట్, ఎన్ని బాల్స్ అయినా వదిలేస్తా అన్న ఒక పట్టుదల, ఆ నిగ్రహం, ఆ ఏకాగ్రత, అది కాస్త తగినట్టుగా అనిపించింది. బికాస్ ఇన్ ద ఆస్ట్రేలియన్ సిరీస్ ఆల్సో మనం గమనించి ఒక మ్యాచ్లో 30 ఎంతో స్కోర్ చేసిన తర్వాత ఓ బ్రేక్ తర్వాత వెళ్ళి అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ బాల్ నిక్ చేయడం, అవుట్ అయిపోవడం తర్వాత ఎంత ఫ్రస్ట్రేట్ అయ్యాడో చూసాం. గతంలో ఇలాంటి బాల్స్ వదిలేసేవాడు. ఆ వదలడానికి మీకు కాన్సన్ట్రేషన్ పవర్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి, అలా వదలడానికి మీకు మెంటల్ స్ట్రెంత్ చాలా ఎక్కువ ఉండాలి. నౌ వాట్ వీ డోంట్ రియలైజ్ ఇస్ దట్ మనం చూసింది 123 టెస్ట్ మ్యాచ్లు మాత్రమే విరాట్ ఆడింది. బట్ ఆ 123 టెస్ట్ మ్యాచ్లు ఆడడానికి ఎన్ని వందల రోజులు తను కష్టపడి ఉండాలి, ఎంత కృషి చేసి ఉండాలి. బిహైండ్ ద సీన్స్ ఈ క్రికెటర్స్ చేసే పరిశ్రమ అది మనకు అర్థం కాదు. జిమ్లో ఫిట్నెస్ చేయడం, వాళ్ళ కార్డియోవాస్కులర్ ఫిట్నెస్ పైన పనిచేయడం, వాళ్ళ స్కిల్స్ పైన పనిచేయడం, ఆ డ్రైవ్ మెయింటైన్ చేయడం, రన్స్ వచ్చినా రాకపోయినా ఆ ఇంటెన్సిటీ మెయింటైన్ చేయడం, ఇది చాలా కష్టం. ప్రతి మ్యాచ్లో 100% కంటే ఎక్కువ ఎఫర్ట్ కనుక ఇస్తే అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ యు ఆర్ బౌండ్ టు బి డ్రైన్డ్. అదే జరిగినట్టుగా ఉంది విరాట్ కోహ్లీకి. తన ట్యాంక్ ఎంటీ అయిపోయింది, ఇక మోటివేషన్ సరిపోలేదు. అండ్ మోటివేషన్ లేకపోతే ఆ 10,000 పరుగులన్న మైలురాయి కూడా తనకి సరిపోలేదు. అది కావాలి, దాన్ని దాటాలి అన్న ఆ మోటివేషన్ రాలేదు తనకి. స్టాట్స్ కోసం ఆడాడు అని తనపైన ఒక విమర్శ ఉంటుంది, కానీ స్టాట్స్ కోసం ఆడే మనిషి అయితే ఆ 10,000 రన్స్ కోసం ఇంకా ఆడేవాడు, ఆ 100 సెంచరీ మార్క్ చేరుకుంటానేమో ఒక తాపత్రయంతో ఇంకా ఆడుతుండేవాడేమో. కానీ అదేది వద్దనుకున్నాడు. నేను నా దేశానికి 100% ఇవ్వలేని పరిస్థితిలో నేను ఇక ఆడను అని నిర్ణయం తీసుకున్నాడు. దట్ మార్క్స్ ఎన్ ఎండ్ టు ఎ గ్రేట్ చాప్టర్ ఇన్ ఇండియన్ టెస్ట్ క్రికెట్ హిస్టరీ. ఒక ఎరా పూర్తయిపోయింది. ఇట్ ఈస్ ద రో అండ్ కో ఎరా. ప్రతి జనరేషన్లో కూడా కొంతమంది ప్లేయర్స్ వస్తారు, వాళ్ళ ఆటని, వాళ్ళ ఆట స్థాయితోటి మనని వాళ్ళతో ప్రేమలో పడేసుకుంటారు.
అండ్ వాళ్ళు ఆటతోటి గేమ్ కంటే పెద్దదిగా మారిపోయారేమో అనిపిస్తుంది, కానీ ఎవరూ కూడా గేమ్ కంటే పెద్ద కాదు. ఇదే ఆటని ఒకప్పుడు సునీల్ గవాస్కర్ గారు ఆడారు. ఆయనను చూసి సచిన్ టెండూల్కర్ బ్యాట్ చేత పట్టాడు. సచిన్ టెండూల్కర్ ఆట చూసి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ బ్యాట్ చేత పట్టారు. వీళ్ళని చూసి శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ, సాయి సుదర్శన్ ఇలాంటి గొప్ప గొప్ప బ్యాటర్స్, ఈ కొత్త తరం ఆటగాళ్ళందరూ కూడా బ్యాట్ పట్టారు. చెప్పొచ్చేది ఏంటంటే క్రికెట్ విల్ కంటిన్యూ. ఇప్పుడు అనిపిస్తుంది మనకి చాలా బాధగా ఉంటుంది, క్రికెట్ ఇక చూడలేని అనుకుంటారు. 2000లో క్రికెట్ చూడడం మొదలుపెట్టిన వాళ్ళందరూ కూడా బహుశా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్ అయిపోవడంతో ఇక నేను టెస్ట్ మ్యాచ్ చూడను అనుకు నిర్ణయానికి రావచ్చు. కానీ మీకు తెలియని విషయం, 90లో 80లో క్రికెట్ చూసిన వాళ్ళు ఉంటే వాళ్ళతో మాట్లాడి ఒకసారి కనుక్కోండి. క్రికెట్ కొనసాగుతుంది. ఒక ప్లేయర్ అయిపోతే ఇంకొక ప్లేయర్ వస్తాడు. క్రికెట్ విల్ ఆల్వేస్ స్టాండ్ ద టెస్ట్ ఆఫ్ టైం. ప్లేయర్స్ వస్తారు, ప్లేయర్స్ వెళ్ళిపోతారు. ఎస్, ఈ జనరేషన్లో వీళ్ళని మించిన ప్లేయర్స్ ఇండియన్ టీంలో బహుశా లేరేమో, కానీ వీళ్ళకంటే బెటర్గా పర్ఫామ్ చేసే ప్లేయర్స్ వచ్చే అవకాశం ఉంది. గవాస్కర్ గారి కంటే సచిన్ వాజ్ బెటర్, సచిన్ కంటే ఫర్ పీరియడ్ ఆఫ్ టైం విరాట్ వాజ్ బెటర్, విరాట్ కంటే బెటర్గా పర్ఫామ్ చేసే ప్లేయర్ టెస్ట్ క్రికెట్లో కూడా వస్తాడేమో. ఓన్లీ టైం విల్ టెల్. అందుకని చెప్పేది ఏంటంటే ఇప్పుడు బాధగా ఉన్న ఆ బాధ అనుభవించండి. దట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్. దీన్ని ఎవరు కూడా మీకు భర్తీ చేయలేరు. యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్. బట్ అఫ్ కోర్స్ కాలం గడిచే కొద్దీ ఈ బాధ కాస్త తగ్గుతుంది. ఎప్పటికీ మళ్ళీ వాళ్ళ వైట్ జెర్సీలో చూడలేమన్న బాధ ఉన్నప్పటికీ కూడా మిగతా వాళ్ళు వచ్చి వాళ్ళు ఇండియన్ క్రికెట్ని వాళ్ళు మొదలెట్టినప్పటి నుంచి వాళ్ళు ఎండ్ చేసే వరకు ఎంతైతే ముందుకు తీసుకెళ్లారో ఈ కొత్త తరం ఆటగాళ్ళు అక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారో ఆ ప్రయాణంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కూడా చూస్తూ ఉంటారు. వాళ్ళతో పాటు మనం కూడా చూస్తూ ఇండియన్ క్రికెట్ ముందుకెళ్ళడం, ఇండియన్ క్రికెట్ విజయాలు, ఇండియన్ క్రికెట్ ఓటములు ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉందాం. A big salute to Rohit Sharma, a big salute to Virat Kohli. It's an end of an era. Legends will. They will always stay legends. Thank you for everything and thank you for watching the video. Like the video మీకు నచ్చుంటే కనుక share it to your friends. అలాగే Stump Tales కి ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే consider doing that. మరొకరు మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా సెలవు. Adios amigos.